వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక అంగట్లో మీ ఆధార్, ఎస్, ప్రజాపాలన కోసం పెట్టుకున్న అప్లికేషన్స్ బయట ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఉన్నాయి. ఆ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నుంచి అది రోడ్డున పడుతున్నాయి. సో నిన్న హయత్ నగర్ సర్కిల్కి సంబంధించినటువంటి ప్రజాపాలన అప్లికేషన్స్ మొత్తం బాల్నగర్ ఫ్లైఓవర్ పైన కొట్టుకుపోయినటువంటి ఘటన మనం చూసాం. చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దాన్ని అంతా కలెక్ట్ చేసుకొని దాంట్లో ఎన్ని ఫామ్స్ పోయాయో తెలియదు, ఎన్ని ఫామ్స్ పట్టుకెళ్లారో తెలియదు. ఇట్లా వ్యక్తిగత సమాచారం మొత్తం ఒక ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళినటువంటి ఉదంతాలు మనకు కనిపిస్తుంది. సో దాని గురించి చర్చ జరుగుతూనే నిన్న మళ్ళీ ఒకటి బయటపడింది. అదేంటంటే కుతుబుల్లాపూర్లో కూడా అటువంటి ఘటన జరిగింది. అధికారులు ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల చేతులకు మరొక 200 ప్రజాపాలన అప్లికేషన్స్ ఇవ్వడం. సో వాళ్ళు అది కట్టగట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ కంప్యూటరీకరణ చేస్తామని చెప్తున్నారు. ఇట్లా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని అందించడమే ప్రజాపాలన అప్లికేషన్ల ఉద్దేశమా? ప్రభుత్వం అదే లక్ష్యం కోసం ఇటువంటి ప్రయత్నం చేస్తుందా? ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని మొత్తం సైబర్ నేరగాళ్లకు అప్పగిస్తుందా అన్న ఒక ఆందోళన వ్యక్తమవుతోంది సర్వత్రా. రైట్, దేవిప్రసాద్ గారు, చాలా అత్యంత గోప్యంగా ఉండాల్సినటువంటి వ్యక్తిగత సమాచారం, ఎందుకంటే ఆధార్ నెంబర్ తోటి తర్వాత దాంతో సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు, ఇంకా ఏవైనా చేయొచ్చు. ప్రతిదానికి కూడా ఇవాళ ఆధారే క్రైటీరియా. కాబట్టి అటువంటి ఆధార్ సమాచారం, అటువంటి వ్యక్తిగత సమాచారం ఇవాళ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళడం అనేది ఎంత ఆందోళన కలిగిస్తుంది? గుడ్ మార్నింగ్ రాజేష్, వీక్షకులకు శుభోదయం. అంటే ప్రధానంగా ఈ ప్రహాసనం అంతా కూడా మనం చూస్తే, అంటే 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ప్రజల్ని నమ్మించి భ్రమింపజేసి దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ అప్లికేషన్ల ద్వారా ప్రజల్లో ఒక గందరగోళం నెలకొల్పినటువంటి మాట వాస్తవం. 1 కోటికి పైగా అప్లికేషన్లు వచ్చినాయని చెప్తా ఉన్నాం. ఈ అప్లికేషన్లు ఎక్కడున్నాయంటే ఇలా రోడ్ల మీద, లేకుంటే నిన్న చూసినాం మనం వెహికల్ మీద తీసుకుపోతుండగా చెల్లా చెదురైపోయినాయి. అందులో దొరికినాయన్ని పోయినాయన్ని, గాలికి ఎన్ని కొట్టుకుపోయినాయి, ఇవన్నీ కూడా మనకు సరే ఇవేమో కెమెరాలకు చిక్కనే ఎన్ని పోయినాయో కూడా మనకు తెలియదు. ఎక్కడెక్కడ పెట్టినరు, ఏం చేస్తున్నారు. ఇది చాలా అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం. ఒక పౌరునికి సంబంధించి అందులో ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డుకు సంబంధించిన సమాచారం కావచ్చు, వాళ్ళ పట్టా పాస్బుక్లకు సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, ఇన్ని సమాచారం ఉన్నటువంటి పత్రాలని ఒక గోప్యంగా ఉంచి ఒక విశ్వసనీయమైనటువంటి సంస్థతో నిఘా, అంటే అందరి నిఘాల మధ్య ఇది డాటా ఎంట్రీ కావాల్సినటువంటి వ్యవహారాన్ని ఇలా రోడ్డు మీదకి తీసుకురావడం అనేటువంటిది పూర్తిగా ఇవాళ ప్రభుత్వ బాధ్యతారాహిత్యంగా మనమందరం కూడా పేర్కొనాల్సినటువంటి అవసరం ఉంది. పైగా ఇట్లా పడిపోయినాయని మంత్రి గారి దగ్గరికి పోతే మంత్రి మాటలు చూస్తే సైబర్ నేరగాళ్ళు ఫోన్లు చేస్తే పెన్షన్ ఇస్తే మంచిదే కదా, ఇల్లు ఇస్తే మంచిదే కదా అని వెటకారంగా మాట్లాడడం అనేటువంటిది ఇది పూర్తిగా ఈ పరిపాలన పట్ల ప్రజల్లో ఒక ఏవగింపు కలుగుతున్నటువంటి మాట వాస్తవం. నిన్న సైబర్ క్రైమ్ ఎస్పీ కావచ్చు, లేకుంటే కేటీఆర్ గారు కావచ్చు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇగో ఎందుకంటే ఆధార్ కార్డు అనేది చాలా గోప్యంగా ఉంచాలి. దీని మీద సుప్రీంకోర్టు దాకా చర్చలు జరిగినాయి. ఆధార్ కార్డు లింక్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ దాదాపు అన్ని ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉన్నాయి, ఇప్పుడు టోటల్ గా లింక్ అయి ఉన్నాయి. ఇది ఎవరికి ఇవ్వద్దు అని చెప్పి సుప్రీంకోర్టులో చర్చ కూడా జరిగింది. ఇంత జరిగినాక మొత్తం ఈ అప్లికేషన్ని కూడా ఇవాళ బయటకు తీసుకొచ్చి 6 గ్యారంటీల పేరు మీద ఇవాళ ప్రజల్ని అరెగోస పెడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి ఏజెన్సీలను రద్దు చేయాలి. ఎవరికి ఇస్తున్నారు మీరు ఏదో ఒక సంస్థకు మేము పరీక్షల గురించి ఇస్తే నానా యాగి చేసిండ్రు. ఇవాళ ఏ సంస్థకి ఇచ్చారు మీరు ఇవంతా కూడా? ఈ సమాచారం అంతా ప్రైవేట్ వ్యక్తుల దగ్గరకు ఉంటే రేపు జరగబోయేటువంటి పరిణామాలకు ఎవరు బాధ్యులు? ఇలా ప్రభుత్వం తేల్చి చెప్పాలి. ఒకవైపేమో మీరు ఇచ్చిన హామీల అమలుకు 30, 35, 32, 33 రోజులు అవుతున్నది. ఏ ఒక్క హామీని కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. పైగా అడిగిన వాళ్ళ మీద దాడి చేసేటువంటి పద్ధతి, ఇవన్నీ కూడా ఏమైపోతూ ఉందంటే ప్రభుత్వం వచ్చి 30 రోజుల్లో అలనిగాని హామీలు ఇచ్చి ఇవాళ మేము ఎట్లాగూ చేయలేమని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతూ ఉంది. ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ ప్రహాసనం, అట్లాగే నిన్న మంత్రి మాట్లాడినటువంటి మాటలు మనం అర్థం చేసుకోవాలి. జంగయ్య యాదవ్ గారు, పోలీసులు చాలా సీరియస్గా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ళు ఈ ప్రజాపాలన మాటున పొంచి ముప్పు ఉండే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, ఎవరికి వ్యక్తిగత సమాచారం చెప్పొద్దు, ఓటీపీలు కానీ ఇంకా మీ వ్యక్తిగత వివరాలు ఏమడిగినా కూడా చెప్పొద్దు అంటూ చాలా అలర్ట్ చేస్తుంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారేమో ఏముంది రోడ్డున పడితే మళ్ళీ తీసుకుంటాం, లేదంటే వాళ్ళు ఫోన్ చేస్తే పెన్షన్ ఇస్తే మంచిదే కదా, ఇల్లు కోసం చాలామంది అప్లై చేసుకుంటారు. సో సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి ఇల్లు ఇస్తామంటే మంచిదే కదా అంటూ తేలిగ్గా మాట్లాడడం అనేది
నిజంగా ఎట్లా చర్చించుకోవచ్చు? ఇక్కడ బట్టి విక్రమార్క గారు మాట్లాడినతో పాటు రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో మనకు ధరణి పోర్టల్పై మాట్లాడుతూ ఏదైతే ప్రజల ఓటీపీ మీరు ప్రజల ఆస్తుల వివరాలు ప్రైవేట్ ఏజెన్సీలకు ఏ విధంగా ఇస్తారు, మనము కుటుంబ సభ్యులకే వివరాలు సరిగ్గా చెప్పము, అలాంటిది మీరు ఆ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు గతంలో ధరణి పోర్టల్ విషయంలో మాట్లాడినప్పుడు స్పష్టంగా చెప్పారు. మరి అలాంటి మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈరోజు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చి 30 రోజులు అయినప్పటికీ కూడా వారిని లైన్లలో నిలబెట్టేసి మీకు ఇల్లు ఇస్తాము లేకపోతే మేము పథకాలు ఇస్తామని చెప్పేసి క్యూలు కట్టబెట్టి ఉదయం 4 గంటల నుంచే ఆఫీసుల ముందు క్యూలు కట్టి వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకొని మాకు ఏదో వస్తుంది, మేము ఈ గవర్నమెంట్లో కనీసం ఒక ఇల్లు కట్టుకుంటాము, ఇంత పెన్షన్ వస్తుంది, ఒక రేషన్ కార్డు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎన్నో ఆశలతోని కోటి ఆశలతోని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని ప్రభుత్వం దగ్గర మొరబెట్టుకుంటే వారి యొక్క రేషన్ కార్డు డీటెయిల్స్ కానివ్వండి, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఏదైతే భూమి ఉందో ఆ భూమికి సంబంధించినటువంటి పాస్బుక్ సర్వే నెంబర్లు ఇచ్చేసి వారు ఏదో వస్తుంది మాకు అని చెప్పేసి ఆశించి వారు లైన్లో నిలబడినటువంటి సందర్భాలలో వాటిని ఈరోజు ఆల్రెడీ దాదాపు ఒక ఎగ్జాంపుల్ ఒక హయత్నగర్కి సంబంధించినటువంటిది 85,000 అప్లికేషన్లు వస్తే దాదాపు గ్రేటర్ హైదరాబాద్లో 3,500 మందికి డేటా ఎంట్రీ కోసం శిక్షణ ఇచ్చి 122 మందిని కేటాయించినప్పటికీ కూడా సరిపోరు అనే ఒక ఉద్దేశంతో మీరు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి కనీసం అది ఒక భద్రతా వాహనంలో కనీసం తరలించైనా వారిని డేటా ఎంట్రీ చేసినట్లయితే బాగుండేది. కానీ ఒక ర్యాపిడో బుక్ చేసినట్లయితే ఆ వ్యక్తి ఎక్కడ రెస్పాన్సిబిలిటీ, దాన్ని పంపించిన వాళ్ళు ఎవరు? ఈ రోజు నిజంగా కూడా నిన్న మనం చూసినటువంటి వైరల్ ఏదైతే అయ్యిందో అది చూసుకున్నట్లయితే అలాంటివి ఎన్ని జరిగినాయి అంటే చూసింది ఒకటే కానీ చూడనివి ఎన్నో ఉంటాయి. అలాంటి సందర్భాలలో ప్రజల యొక్క భవిష్యత్తు ఉన్నటువంటి ఈ ఆధార్ కార్డు వలన చాలామంది ఫోటోలు మహిళా ఫోటోలు దాని మీద ఉండడం వలన ఈరోజు గతంలో మామూలుగా జిరాక్స్ సెంటర్లలో దొరికిన ఫోటోలనే మాఫరింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఎన్నో కుటుంబాలు కూలిపోయినాయి. కానీ అలాంటి కుటుంబాలకు కూడా రక్షణ లేకుండా ఒక మహిళ యొక్క ఫోటోని తీసుకొని ఇంకొకరి తల మార్చి పెట్టినట్లయితే వారి కుటుంబాల పరిస్థితి ఏంది? అదేవిధంగా ఆస్తుల వివరాలు మనము ఒక ఆధార్ కార్డు ఇచ్చినటువంటి నెంబర్తోని బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు డ్రా చేస్తున్నారు అని చెప్పేసి సైబర్ నేరగాళ్ళు ఎంతోమంది ఇలాంటివి ఉన్నాయి అని చెప్పేసి పదే రోజు చూస్తున్నాము. కానీ దానికి కూడా ఒక ఊతం ఇచ్చినట్లు అంటే ఆధార్ కార్డు అక్కడ నెంబర్ చెప్పినట్లయితే ఓటీపీ చెప్పండి అని చెప్పకనే బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఓటీపీ చెప్పొద్దు అని చెప్పేసి పదే చెప్తున్నప్పటికీ వారు ఒక సీఎం ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా చెప్పండి పోయేదేముంది, మీకు కావాలంటే ఇల్లు ఇస్తారేమో అంటే ఇండైరెక్ట్గా మేము చేయలేము, సైబర్ నేరగాళ్ళని నమ్ముకోండి, మాతో చేత కాదు అని చెప్పి చెప్పినట్టే చెప్పగానే చెప్పింది అని చెప్పేసి మనం బట్టి విక్రమార్క గారి యొక్క మాటలోనే అర్థం చేసుకోవచ్చు. కానీ నిజంగా ప్రజలు ఈ విధంగా బట్టి విక్రమార్క గారి మాటలు కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు కానీ నమ్మి మోసపోయినట్లయితే నమ్ముకుంటే ఏదంటే ఒక సామెత ఉంది మనకు గ్రామాలలో, మనము నమ్మి నానబోస్తే పుచ్చిబుర్రలైనాయి అన్నట్టు నిజంగా కూడా చేసే వాళ్ళని వదిలిపెట్టేసి చేయకుండా మేము ఏదో చేతులు ఎత్తేసినాం. ఇప్పుడు దాంట్లో దాదాపు 1,25,00,000 మందికి సంబంధించిన దానికి రేషన్ కార్డు నెంబర్ దాంట్లో ఉంటుంది, తర్వాత మహిళల ఫోటోస్, ఫోన్ నెంబర్లు అన్నీ ఉంటాయి. అంటే ప్రజల వ్యక్తిగత డేటాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి గ్యారంటీ లేనట్టేనా? ఇప్పుడు గ్యారంటీలకు అప్లికేషన్ పెట్టుకున్న అప్లికేషన్లకే గ్యారంటీ లేకపోతే ఇంకా గ్యారంటీలకు గ్యారంటీ ఎక్కడ ఉంది? అంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పినప్పుడు గతంలో కూడా డిస్కషన్ జరిగినప్పుడు బట్టి విక్రమార్క గారు సైన్ మాత్రం చేయలేదు, రేవంత్ రెడ్డి గారు మాత్రమే సైన్ చేసిరు ఈ గ్యారంటీలకు అని చెప్పేసి కూడా గతంలో మనం డిస్కషన్ డిబేట్ జరిగినాయి. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ చూసుకున్నట్లయితే తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది, ఎవరు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు, ఎవరు బాధ్యతాయుతమైన వాళ్ళకు పదవులు ఈరోజు చెప్పినటువంటి ఈ సందర్భము తరలించేటువంటి సందర్భం కానీ ఎక్కడ కూడా ఒక ప్లానింగ్ లేకుండా అంటే మీరు యొక్క డేటా ఎంట్రీ కానీ అదేవిధంగా తీసుకున్నటువంటి మీరు తీసుకున్నట్లయితే ఇంతకుముందు మనం అభయాస్తం అని చెప్పేసి వేరైతే 6 గ్యారంటీలు ఇచ్చారో దాంట్లో కూడా ఒక లైన్లలో నిలబెట్టి గత ప్రభుత్వం మనం 10 ఏళ్ల కాలంలో తీసుకున్నట్లయితే ఆన్లైన్కి ఇచ్చేసి మొబైల్ ద్వారా కానీ లేదంటే మీ సేవలు కానీ ఈ సేవలు కానీ ఎంట్రీ చేసుకోండి అని ఈజీగా సౌలభ్యం ప్రజల యొద్దకే పాలన అని చెప్పకనే చెప్పినట్టు చేస్తారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లైన్లలో పాత పద్ధతిని మళ్ళీ అమలు చేయడము ఈరోజు మనం స్పష్టంగా చూడొచ్చు. కావున ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మి మోసపోవద్దు. నిజంగా కూడా మీ ఓటీపీ వచ్చినట్లయితే వాళ్ళు ఇస్తున్నా కానీ సైబర్ నేరగాళ్ళకు మాత్రం చెప్పి వారు మోసపోదని కేటీఆర్ గారు పదే కూడా రిక్వెస్ట్ చేయడం నిజంగా మనం ప్రజలు గమనించాలని చెప్పొచ్చు. రైట్ దేవిప్రసాద్ గారు, సో ఇప్పటిదాకా మామూలుగా అందుబాటులో ఉన్న సమాచారం మేరకే రకరకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఆ బ్యాంకుల నుంచి మేము కాల్ చేస్తున్నాం అని చెప్పి ఓటీపీలు తీసుకోవడం అనేది ఇప్పుడు ప్రజలు గ్రామీణ ప్రాంత ప్రజల నుంచి అందరి సమాచారం కూడా ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది అంటే సో ఆ డేటాకి ఆ వ్యక్తుల యొక్క దానికి అసలు ఏమాత్రం ఇంకా
దాని ఏమన్నా ఒక రహస్యం అనేది లేదు, ఇంకా టోటల్గా బహిర్గతం అన్నమాట సమాచారం. రాజేష్ గారు, ఇది ఏంటంటే ఇప్పుడంతా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి దాదాపు 40-45% నిరక్షరాస్యత ఉన్నటువంటి ప్రజలు, అంటే కేవలం వ్యవసాయ పనులు చేసుకోవడం, కూలి పనులు చేసుకోవడం, పేదరికంలో బీపీఎల్ కింద ఉన్నటువంటి పేద మహిళలు, వీళ్ళు ఎవ్వరు కూడా అసలు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఒక అవేర్నెస్ ఉన్నటువంటి వ్యక్తులు గారు. డైరెక్ట్ ఎవరైనా ఫోన్ చేసి చెప్పండి అంటే వెంటనే చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రోజు పనులలో పడుతుంది తప్ప మన లెక్క రోజు పొద్దంతా సోషల్ మీడియా చూసేటువంటి అవకాశం లేదు. 1,25,00,000 ఎక్కువ మంది మహిళలు, ఎందుకంటే 2,500 రూపాయలు మీరు నెలకి ఇస్తామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో అందరూ మహిళలందరూ కూడా పెట్టారు. ఈ మహిళలకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ఇలా బట్టబయలయ్యేటువంటి అవకాశం, 2 సిమ్ కార్డులు తీసుకునేటువంటి అవకాశం ఉంది. బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి దొంగ అకౌంట్లు ఓపెన్ చేసేసి ఏదైనా రేపు ఫ్రాడ్ చేసేటువంటి అవకాశం. ఒక్కటి కాదు, సమాజంలో చేయగలిగినటువంటి అన్ని సైబర్ నేరాలు ఈ ఆధారాలతో చేసేటువంటి అవకాశం ఉంది. దొరుకుతారు, లేకపోతే రేపు దొరుకుతారో ఎల్లుండి దొరుకుతారో, అప్పటి వరకు జరగాల్సినటువంటి నష్టం అంతా జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఇంత బాధ్యత రాహిత్యంగా ఎందుకుంది? మేము ప్రజాపాలన, జనరంజక పాలన అంటే రోడ్డు మీద పాలన. ఇవాళ ఎవరో ఒక బాధ్యత గల యువకుడో పౌరుడో ఆ వీడియో తీసిండు కాబట్టి ఇవాళ ఈ సమాచారం అంతా మనకు బయటికి బొక్కింది. ఇలా అటువంటి సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు కాబట్టే ఇలా మనకి సమాచారం బయటకు తెలుస్తూ ఉంది. ఒకవేళ వాళ్ళ టైంకు మా పని మేము చేసుకుంటామని ఈ వీడియో తీసి ఉండకపోతే ఇలా ఈ సమాచారం అంతా ఎక్కడికి పోయేది? కాబట్టి ఇలా ప్రజల్లో ఒక తీవ్రమైనటువంటి ఆందోళనలు. ఒకటి, ఇచ్చిన హామీలు ఇయ్యరు. ఇప్పటి వరకు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, 2,500 లేదు, గ్యాస్ సిలిండర్ లేదు. ఇట్లా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ వైపు. మరొక వైపు ఏమో తెచ్చిన అప్లికేషన్లని రోడ్డు మీద పడేసి బాధ్యత రాహిత్యంగా అప్లికేషన్లు జారీ పడితే మళ్ళీ తీసుకుంటాం అనేది బడ్డీ విక్రమార్క గారు. అవును రాజేష్ గారు, ఎవరైనా ఏదైనా జారీ పడితే తీసుకుంటావు, కానీ జారీ పడినటువంటి అప్లికేషన్ ద్వారా ఏ కుటుంబమైనా నష్టం జరిగితే బాధ్యత ఎవరిది? ఈ జారిపోయిన కుటుంబాలు కాదు, కొల్లగొట్టిన కుటుంబాలుగా తయారైతే ఎవరు బాధ్యత వహిస్తారనేటువంటిది కదా ఇవాళ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. నిన్న కేటీఆర్ అయినా పోలీస్ శాఖ అయినా ఎందుకు వెంటనే ప్రభుత్వమే తీసుకొని వాళ్ళ ఎవరో ఇద్దరి మీద ఈ సోషల్ మీడియాలో వైరల్ అయినాక ప్రజల్లో ఆందోళన బయలుదేరినాక ఇద్దరిని ఏదో అధికారులు సస్పెన్షన్ చేశారు. ఒక సూపరింటెండెంట్ ఏదో సస్పెన్షన్ చేసినట్టు పత్రికలు వచ్చింది. కాబట్టి ఇంత బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రభుత్వం ఇక మాకేమిస్తుంది అనేటువంటి భావన ప్రజల్లో నెలకొంది. స్వల్పకాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే లక్షణం సహజంగా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అంటూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది అంటూ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ది కాలయాపనే, హామీల అమలుపైన రాష్ట్ర సర్కారుకు చిత్తశుద్ధి లేదు అని, సో ఒక పాలనా పోకడలే అందుకు నిదర్శనంగా కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తామని, ఎవ్రీ 2 monthsకు పార్టీ కమిటీల సమావేశం ఉంటుందని కేటీఆర్ ఉద్ఘాటించారు. రైట్, దేవిప్రసాద్ గారు, సో కాంగ్రెస్ది కాలయాపనే, హామీల అమలుపైన చిత్తశుద్ధి లేదు అంటూ కేటీఆర్ మాట్లాడారు. దాంతోపాటుగా ప్రజల విశ్వాసాన్ని చాలా స్వల్పకాలంలోనే ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కోల్పోతూ ఉంటుంది, అది గత చరిత్ర కూడా అనేక సార్లు నిరూపించింది అంటూ కేటీఆర్ గారు మాట్లాడారు. ఇప్పుడు రాజేష్ గారు, ఓ సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక భ్రమలు కలిగించి ప్రజల్ని భ్రమలు కల్పించి బురద జల్లి అబద్ధం చెప్పి ప్రజల్ని భ్రమింపజేసి ఓట్లు తెచ్చుకొని ఒక మామూలు మెజార్టీతో గెలిచింది. ఇవాళ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలతో ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉంది. 11 స్థానాలు 500-1000 ఓట్లలో పోయినాం. అంటే టోటల్గా 1.88%తో ఇవాళ ఓటమి పాలైన. వీటినన్నింటినీ కూడా సమీక్ష చేసుకొని ఏమేమి గుణపాఠాలు నేర్చుకోవాలి, ఏమేమి ముందుకు పోవాలి అనేటువంటి విషయం మీద ఒక సుదీర్ఘమైనటువంటి సమీక్షలు జరుగుతూ ఉన్నాయి పార్లమెంటు నియోజకవర్గాల వారిగా. క్యాడర్ అంతా కూడా తమకున్నటువంటి అభిప్రాయాలు చేస్తూ ఉన్నారు. ఇందులో అందరూ చెప్పేది ఒకటే, ఇవాళ అయ్యో కేసీఆర్ గారి పాలన పోగొట్టుకున్నామనేటువంటి బాధ ఒక 20-25 రోజుల్లోనే ప్రజల్లో సింక్ అవుతూ ఉన్నది. కారణం ఏంటంటే December 9న ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఇందిరమ్మ రాజ్యం రాగానే మీకు రైతు భరోసా పడుతుంది. 10,000 తీసుకోకండి, 12,500 ఇస్తామన్నారు. తర్వాత 15,000 ఇస్తామన్నారు. రెండవది ఇంకేం చెప్పిండ్రు, ఎవరైనా రైతులు రుణం తీసుకోకుంటే బ్యాంకులకు పరిగెత్తండి, మీరు లోన్లు తీసుకోండి, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. తర్వాత వరి ఏదైతే మీరు ధాన్యం వస్తుందో ప్రతి క్వింటల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. అసెంబ్లీ నవంబర్లో
మనము రైతు బంధు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయి ఆపిచ్చి నవంబర్లో కాదు ఇది డిసెంబర్లో ఇవ్వాల్సిందని చెప్పి బల్లగుద్ది చెప్పారు. ఇవాళ డిసెంబర్ అయిపోయింది, జనవరి 15 దాటిపోయింది. రైతులందరూ కూడా అన్నమో రామచంద్రాన్ని మళ్ళీ షావుకార్ల దగ్గర కురికి కేసీఆర్ గారు వీటిని అన్నింటినీ గమనించే గత ఏడు సందర్భాల్లో రైతులు ఎవ్వరు కూడా షావుకార్ల దగ్గరికి పోకుండా ప్రభుత్వమే షావుకారుగా వ్యవహరించి అందరికి కూడా రైతు బంధు ఇచ్చి ఆసరా ఇచ్చి వ్యవసాయ పనులకి సరైనటువంటి టైంలో డబ్బులు ఇచ్చి ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇలా ఇచ్చిన అన్ని హామీలు కూడా కాలయాపనం చేస్తూ ఉన్నారు. చెప్తే కమిటీ లేకుంటే అప్లికేషన్లు తీసుకోవడం, ఇక మళ్ళీ దాని మీద దానికి కమిటీ అట, మళ్ళీ దాన్ని ఎంక్వైరీ చేస్తారట, ఎంక్వైరీ చేసినాక చెప్తారట. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే మొత్తంగా కూడా లోక్సభ ఎన్నికలు తరుముకొస్తూ ఉన్నాయి. లోక్సభ ఎన్నికల వరకు దీన్ని పోస్ట్పోన్ చేసి వచ్చే వాటిలో కూడా ఇస్తారో లేదు. ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు ఎదుర్కోవాలంటే చాలా కాలంగా స్థానిక సంస్థలు ఏదైనా చేసుకోవచ్చు, పోస్ట్పోన్ చేయొచ్చు, పర్సనల్ ఇన్ఛార్జ్లైనా పెట్టవచ్చు. కాబట్టి ప్రజలకి కేవలం అధికారం పరమావధిగానే ఇలా అధికారంలోకి వచ్చినటువంటి, కానీ ఏది అడిగినా కూడా మేము ప్రజలకు చెప్పినటువంటి ఆ 100 రోజుల గడువు ఉంది కదా అనేది వాళ్ళ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకొస్తాం. అంటే రాజేష్ గారు 100 రోజులు కాలేదు కాబట్టి 100 రోజుల గడువు అంటది. 100 రోజులైనాక ఏం చెప్తుంది? ఇగో ఖాళీ కుండలనే లంక బిందెలు లేవు మా దగ్గర, లేకుంటే పలానా కాళేశ్వరంకు సంబంధించినటువంటి పేమెంట్లు ఇచ్చినాం అంటే మొత్తంగా కూడా ఇవి ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఎన్నుకున్నది. ఇలా ఒక వైపేమో 100 రోజులలో అప్లికేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది, రెండవ వైపేమో ప్రభుత్వం అవినీతి జరిగిందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, మూడవది మొత్తంగా కూడా ఆర్థికంగా దివాలా తీసినామని తప్పుడు ఫిగర్లు ఇచ్చి ప్రజలలో అందరిలో గందరగోళం నెలకొల్పి ఇక మొత్తం ఖాళీ ఖజానా ఉంది కాబట్టి మేము ఏం చేయలేకపోయినామని బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేటువంటి ఒక కుటిల ప్రయత్నం ఇలా చేస్తూ ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా కేసీఆర్ పాలన పోగొట్టుకోవడం వల్ల ఇన్ టైంకు రైతు బంధు రావడం లేదు, సంక్షేమ పథకాలు అందడం లేదు. అయ్యో మా ఊర్లో ఉన్నటువంటి మంచిగా లేనటువంటి నాయకుల్ని మేము పోతే పోయిండి ఇంకా మిగతా సీట్లు వస్తాయి అనుకుంటే అందరూ కూడా ఓటేసి 15-20 సీట్లలో ఓడగొట్టడం అనేటువంటిది ఇవాళ ప్రజలకు తెచ్చినటువంటి ఒక పాపంగా ఇవాళ చాలామంది కూడా భావిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసి ప్రజల ఆమోదం పొందాలి. ఇట్లా కాలయాపనం చేయడం ద్వారా, మా మీద ఎదురుదాడి చేయడం ద్వారా, బీఆర్ఎస్ను తిట్టడం ద్వారా, కేసీఆర్ మీద కేటీఆర్ మీద మాటలు మాట్లాడడం ద్వారా మీరు ప్రజలను గెలవలేరు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి స్పష్టం చేస్తారు. రైట్ జంగాదేవ్ గారు, ప్రజల్లో ప్రభుత్వం పైన అప్పుడే వ్యతిరేకత మొదలైంది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న వ్యాఖ్యానించారు. అంటే ఇప్పటికే అందాల్సినవి సరే ప్రభుత్వంగా 100 రోజుల సమయం చెప్పినప్పటికీ కూడా, కానీ ఇప్పటికే డేట్ల వైజ్గా చెప్పినటువంటి విషయాల్లో ప్రజలకు అందించకపోవడంలో నిజంగా ఎట్లా వైఫల్యం కనిపిస్తుంది? ప్రజల్లో ఎటువంటి చర్చ జరుగుతుంది ఆయా పర్టికులర్ హామీల విషయంలో? అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాగిందంట. రేవంత్ రెడ్డి గారి అదృష్టం కొద్ది సీఎం అయితే వారి ఆలోచన విధానం మాత్రం పబ్లిక్లో తెలిసిపోయింది. అంటే అన్నం మొత్తం ఉడికిందని చూడాల్సిన అవసరం లేదు, పైన కొంత పట్టుకుంటే తెలిసిపోతుంది. దాదాపు 30 రోజులు దాటింది ఇప్పటికీ. మిగిలినటువంటి 70 రోజులు అంటే పండుగలు పబ్బాలని ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి కాలయాపన చేయడానికి మాత్రమే వారు ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా ఇచ్చిన హామీల మీద వారికి ప్రజల మీద చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఇప్పటిలోప చేసినటువంటిదైనా కానీ స్పష్టంగా చేసేవాళ్ళు. ఏదైతే మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పారో ఆ ఫ్రీ బస్ మూలాన వస్తున్నటువంటి ఇబ్బందులు, ఏదైతే ఆటో డ్రైవర్లు ఇప్పటికీ దాదాపు 4-5 చనిపోవడం కూడా జరిగింది. అంటే వారికి ఎక్కడ కూడా ఒక స్పష్టత లేకుండా, ఒక ప్లానింగ్ లేకుండా ఏదో నోటికి వచ్చినట్టు ప్రజల్లో గెలిపే లక్ష్యంగా భావించి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో 420 హామీలను ఇచ్చేసి ఈరోజు పబ్లిక్ని మోసం చేసిండు అని చెప్పేసి ప్రజల తర్వాత కానీ అర్థం కాలేదు. కానీ వాటిని అమలు చేయడానికి ఈరోజు కుంటి సాకులు వెతుకుతూ మేము ఇంకా చేస్తున్నాము, ఇంకా టైం పడుతుంది, మేము అనుకోలేదు, మేము ఇంకొక రకం అనుకుంటే ఇక్కడ వస్తే ఇంకొక పరిస్థితి ఉంది, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు ఇక్కడ మేము ఈ లంక బిందెలని వచ్చినాం కానీ ఇక్కడ ఉట్టి కుండలు ఉన్నాయని చెప్పేసి, అంటే కుండలు పెట్టి బిందెలు ఎత్తుకపోయే రకంగా రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం శాసన మండలి గురించి కూడా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు చూసుకున్నట్లయితే వారి మీద ఫిర్యాదు చేయడము, సుఖేందర్ రెడ్డి గారికి ఎమ్మెల్సీకి వారు ఎలా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు అంటే, ఒక కేఫ్కి వెళ్ళినట్టయితే, ఇరానీ హోటల్కి వెళ్ళినట్లయితే రాజకీయ ఎమ్మెల్సీ వాళ్ళు మామూలుగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా ఉన్నారు అని చెప్పడం. అంటే రేవంత్ రెడ్డి గారు గతంలో రియల్ ఎస్టేట్ బ్రోకర్గా చేసినారు కనుకనే ఇంకా గతం మర్చిపోలేక సింహాసనం మీద కుక్కని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెడితే దాని బుద్ధి పోదన్నట్టు వారు అధికారంలో లేనప్పుడు అదే మాట, అధికారంలో వచ్చిన తర్వాత కూడా అదే మాటలు మాట్లాడము, ఎమ్మెల్సీలని అవమానపరచడము, వారికి
బాధ్యతాయుతంగా ఉన్న పదవిలో కూడా వారు బాధ్యతాయుతంగా మాట్లాడకుండా ప్రతి ఒక్కరిని కించపరుస్తూ గత ప్రభుత్వం ఏదో చేసింది, గతంలో తప్పులు చేసింది అని చెప్పేసి ఇప్పుడు ముందు చూపిస్తూ మేమేమి చేయలేము అని చెప్పినట్లయితుంది. కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి పద్ధతి కానీ ఏది కూడా ఇప్పటి వరకు మీరు మొదలుపెట్టినట్టు లేదు. చెప్పడానికి మాత్రం పేపర్లలో 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇస్తామన్నారు, కానీ ఇంతవరకు హాస్పిటళ్లలో బిల్లులు కూడా చెల్లించిన పాపన మీరు ప్రభుత్వం పోవట్లేదు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటివే ముందుకు పేర్లు మారుస్తూ, లేకపోతే వాటి యొక్క పేర్లు చెప్పుకుంటూనే కాలయాపన చేస్తుంది తప్ప ప్రజల నుంచి స్వీకరించినటువంటి దానికి కూడా రెస్పాండ్ కాకుండా, చెప్పేటువంటి ఆలోచన లేకుండా చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు కానీ వారికి సంబంధించినటువంటి మంత్రులు కానీ రోజుకొక రకంగా మాటలు మారుస్తూ మాటలు చెప్తూ ముందుకు పోతున్నారు తప్ప కాలయాపన జరుగుతుంది. కానీ ఇక్కడ కూడా ప్రజలకు పనికి వచ్చేటువంటి పనులు మాత్రం చేయట్లేదు. ప్రజలు మీ మీద కోటి ఆశలతోనే మిమ్మల్ని గెలిపించారు, కానీ వారి యొక్క ఆశలను మీరు ఒమ్ము చేస్తూ వారి యొక్క ఆశల సౌదాన్ని కూలగొట్టినటువంటి ప్రయత్నం చేశారే తప్ప నిజంగా తెలంగాణ ప్రజల మీద మీకు నమ్మకం ఉండి మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని సవినయంగా కోరుతున్నాను. రైట్, దేవిప్రసాద్ గారు, హామీలపైన ప్రశ్నిస్తే ఉలికిపాటు ఎందుకు ప్రభుత్వానికి అంటూ సర్కార్ రాగానే చేస్తామన్నటువంటి రుణమాఫీ ఏమైంది? 4000 పింఛన్ ఇస్తామన్నారు, నెక్స్ట్ మంత్ నుంచి అది ఏమైంది అనేది. తర్వాత ఉచిత కరెంటు 250 యూనిట్స్, ఇప్పుడు కరెంటు బిల్లు కట్టకండి, తర్వాత రాగా 200 యూనిట్ కదా, కరెంటు బిల్లు కట్టకండి, రాగానే మేము కరెంటు బిల్లు మేమే కట్టేస్తామనేది, ఆ హామీ ఏమైంది అనేది. తర్వాత రైతు బంధుకు సంబంధించి కూడా. సో ఇంతవరకు ఎందుకు అది ప్రజలను తృప్తిపరచలేకపోతుంది ప్రభుత్వం? మొత్తం అంటే మొదలు వాళ్ళు 100 రోజుల్లో చేస్తామన్నటువంటి 6 గ్యారెంటీల్లో 13 అంశాలు ఉన్నాయి రాజేష్ గారు. అంటే రైతుకు సంబంధించినటువంటి వాళ్ళు రైతు కూలీలకు, ఏది వ్యవసాయ కూలీలకు డబ్బులు ఇస్తామన్నారు, కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారు, రైతు భరోసా అయితే రైతాంగానికి ఇస్తామన్నారు. అసలు ఇప్పటి వరకు కౌలు రైతుల్ని గుర్తించేటువంటి ప్రక్రియనే మొదలు కాలేదు. దీనివల్ల అనేక ఘర్షణలు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా ఒక ఎకరమో 2 ఎకరాలో ఉన్నది చేత కాకపోతే చేసుకోకుంటే పక్క ఆయనను వచ్చి చేసుకోమని అంటారు. అన్నంత మాత్రాన కౌలునామా రాసిచ్చేటువంటి పద్ధతి ఇలా గ్రామీణ ప్రాంతాల్లో లేదు. మరి దీన్ని ఎట్లా పరిష్కరిస్తారు? వ్యవసాయ కూలీలుగా ఎవరిని నిర్ణయిస్తారు? ఇవి ఏవి క్లారిఫికేషన్ లేకుండా మేము 100 రోజుల్లో చేస్తామన్నారు, 45 రోజులు అయిపోయింది. వాళ్ళు ఎలక్షన్ మేనిఫెస్టో కింద ఏం చెప్పారు? ఇట్లే చాలామంది విలేకరులు అడిగారు, మీరు ఇవన్నీ చెప్తున్నారు, మీకు ఎట్లా మీరు చేయగలుగుతారా అంటే, మేము సుదీర్ఘకాలం కసరత్తు చేసినాము, అనేక మంది ఆర్థిక నిపుణులతో మాట్లాడినాము, నిపుణులతో చర్చించినాం, కాబట్టి ఇది మాకు పెద్ద సమస్య కాదని చెప్పారు. సమస్య కాదన్న వాళ్ళు ఇలా కమిటీలు ఎందుకు వేస్తున్నారు, అప్లికేషన్లు ఎందుకు తీసుకుంటున్నారు, మరి ఏం చేయబోతున్నారు అంటే మొత్తంగా కూడా స్కీములన్నీ కూడా కొంతమందికే లిమిట్ చేసేటువంటి ఒక కుటిల ప్రయత్నం జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు రైతు 2004 మంత్రివర్గ ఉపసంఘం వేసింది గవర్నమెంట్. మంత్రివర్గ ఉపసంఘం అంటే ఇంకేంద్ర రాయేష్, మళ్ళీ చర్చిస్తుంది, మళ్ళీ కండిషన్స్ పెడుతుంది, ఏం చేయాలని నిర్ణయిస్తుంది. ఇదంతా కాలయాపన కదా. ఇంకా కమిటీలు అంటేనే కాలయాపన. ఇప్పుడు స్టేట్ అవేగా రైతు బంధు వెయ్యాలి. ఒక్క 39 గుంటలు ఉన్నటువంటి వాళ్ళకే రైతులకే మాత్రం వేసారు. నిన్న బట్టి విక్రమార్క గారిని నేను ఒక విలేకరు అడిగిండు ఖమ్మంలో, మరి రైతు బంధు వేసినామంటారు కదా, మాకు ఎవరికి రాలేదని అంటున్నారు రైతులు. అంటే ఎవరు చెప్పారు నీకు ఒక పత్రికలు వస్తే అయిపోతుందా అని దబాయిస్తున్నారు. ఇప్పుడు ఇలా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు సంయమనంతో జవాబు చెప్పాలి తప్ప ప్రతిపక్షాలను దబాయించుడు కాదు. మీరు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడుగుతున్నాము. మీరంతలా మీరే డెడ్ లైన్ పెట్టుకున్నారు, December 9 అని మీరే అన్నారు, మళ్ళీ 100 రోజులని మీరే అంటున్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని ఒక మంత్రి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మీరు మాట్లాడుతున్నాయి కదా, మేము మాట్లాడుతున్నాయి కాదు. పైగా అడిగినటువంటి ప్రతిపక్షాల మీద దాడికి పూనుకుంటా ఉన్నారు, ఎదురు దాడి చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మేము ఏమి చేయలేమని చేతులెత్తేసేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి ప్రయత్నంగా మనకు కనబడతాం. 6 గ్యారంటీల అమలుకు కేవలం కాలయాపన దిశగా మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. బట్ అది కాలయాపన కాదు, డెఫినెట్గా అమలు చేస్తామనేది ఒక మన కేబినెట్ సబ్ కమిటీని కూడా ప్రభుత్వం వేసింది. అయితే ఇక్కడ కర్ణాటక పరిస్థితి మనం చూస్తుంటే అక్కడ 5 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చింది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ గుదిబండగా 5 గ్యారంటీలు మారినాయని, ఏటా 58,000 కోట్లు ఈ పథకాలకు కేటాయించడం వల్ల ఆర్థిక భారం పడుతుంది కాబట్టి అమలు చేయడం అసాధ్యం అంటూ స్వయంగా కర్ణాటక సీఎం ఆర్థిక సలహాదారు బసవరాజు వ్యాఖ్యానించారు. వ్యయ తగ్గింపునకు స్కీమ్స్ రూల్స్లో మార్పులు చేసే యోచనలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ హామీలతో అభివృద్ధి పనులు పడకేసే ప్రమాదం ఉందని అక్కడ ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్,
జంగా యాదవ్ గారు. సో 5 గ్యారంటీల పేరుతో అక్కడ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ మన ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీ ఏదో ఏర్పాటు చేసింది. బట్ అక్కడ ఆల్రెడీ కర్ణాటక పరిస్థితి చూస్తుంటే అక్కడ ఆల్రెడీ చేతులు ఎత్తేసినట్టుగా ఏటా 58,000 కోట్లు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇబ్బంది జరుగుతుంది అంటూ స్వయంగా సీఎం ఆర్థిక సలహాదారు బసవరాజు చేసినటువంటి వ్యాఖ్య సంచలనంగా మారింది. గతంలో ఇప్పుడు మీరు అన్నట్టు ఆర్థిక నిపుణులే కాకుండా గతంలో కూడా మంత్రులు ఆల్రెడీ డిప్యూటీ సీఎం శివకుమార్ గారు కూడా ఒకసారి ఎలక్షన్ టైంలో ఈ 5 గ్యారంటీల వలన ప్రస్తుత బడ్జెట్ కంటే దాదాపు 58,000 కోట్ల రూపాయలు ఈ 5 గ్యారంటీలకు అవసరం అవుతుంది, దీన్ని మేము చేయలేము అని చెప్పేసి స్పష్టంగా శివకుమార్ గారు చెప్పారు. అదేవిధంగా వేరే మంత్రి కూడా అక్కడ ఉన్నటువంటి కర్ణాటక మంత్రి దీన్ని పునరుద్ఘాటించారు. ఈరోజు వీరు అంటే ఈ విధంగా చూసుకున్నట్లయితే వారు ఎలక్షన్లలో అధికారంలో రావడం కోసము ఈ యొక్క గ్యారంటీలను ఇచ్చిన తర్వాత ప్రజలు ఎన్నుకున్న తర్వాత ప్రజలు ఎన్నిక ఏటు దాటేంతవరకు ఓడ దాటినాక బోడి మల్లయ్య అన్నట్టు వాళ్ళ ఓట్లు వేసుకునేంతసేపు మాత్రము మేము హామీలు ఇస్తున్నాము, గ్యారంటీలు ఇస్తున్నాము అని చెప్పేసి ప్రజలను నమ్మించి గొంతు కోయడం జరిగింది కర్ణాటకలో. అదే ఫార్ములాను ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ చేసింది. ఇదే విషయం ఇంకొకటి ఏంటంటే గ్యారంటీలు ఇవ్వడం కానీ కమిటీలు వేయడం కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త కాదు. 1969లో కూడా మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ ఫార్మేషన్ కోసం తెలంగాణ చేయడానికి ఎన్నో కమిటీలు వేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మొట్టమొదట ప్రణబ్ ముఖర్జీ కమిటీ కానీ అంతకుముందు వేరే కమిటీలు చూసుకుంటాము. అదేవిధంగా శ్రీకృష్ణ కమిటీని 2011లో కానివ్వండి ఇట్లా కమిటీలు వేస్తూ కాలయాపన చేయడంలో కాంగ్రెస్ దిట్ట అని చెప్పేసి కర్ణాటక రాష్ట్రము అంతకుముందు కానీ ఇప్పుడు కూడా జరుగుతుంది. కావున ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకున్నట్లయితే కాలయాపనే తప్ప నిజంగా కూడా సంక్షేమాలు కానీ వారికి అందాల్సినటువంటి నిజాయితీగా అందాల్సినటువంటి పథకాలు కూడా ఏవి కూడా వారి దరికి చేరట్లేదు. కావున కర్ణాటక పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి పదే కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కూడా మళ్ళీ ఎలక్షన్లలో చెప్పడం జరిగింది. శివకుమార్ గారు వచ్చేసి మేము 5 గంటలు విద్యుత్ ఇస్తామని చెప్పడం, 24 గంటలు కరెంటు ఉన్నటువంటి తెలంగాణలో 5 గంటలు ఇస్తామని చెప్పినప్పుడు కూడా పదే హెచ్చరించడం జరిగింది. అయినా కానీ ప్రజలు అప్పటికి ఆలోచన కొంతమంది చేయడం వలన ఒక 1.8%తోని ఓటింగ్లో పాల్గొనడం వల్ల అధిక మెజారిటీతోని దాదాపు ఒక 5 సీట్ల మెజారిటీతోని కాంగ్రెస్ అధికారంలో రావడం. కానీ ఆ గ్యారంటీ లేని పరిస్థితి మనం ఇక్కడ కర్ణాటకలో కానీ తెలంగాణలో కూడా ఈ పరిస్థితి మనం వస్తుందని చెప్పేసి చెప్పొచ్చు. రైట్. దేవిప్రసాద్ గారు, ఇప్పుడు రాజేష్ గారు కర్ణాటకలో ఈ 5 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా కర్ణాటకకు సంబంధించినటువంటి ప్రజలే వచ్చి మన ఎన్నికల ప్రచారంలో పాల్గొని చెప్పిండ్రు. మేమే నమ్మి మోసపోయినాం, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి అని చెప్పి మహాప్రభని మనకు చెప్పారు. కానీ మనకు చెవులలో వినవడలేదు. ఏదో మనం 6 గ్యారంటీలు అనగానే 5 కంటే ఒకటి ఎక్కువ ఉంది కదా ఈడ అని చెప్పి ఓట్లు వేసేసారు. కానీ జరిగింది ఏంది, కర్ణాటకలో స్వయంగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి విషయాలు చెప్పారు. ఇలా 5 గ్యారంటీలకు వీళ్ళు చెప్తున్నది ఏంది, మాకు 58,000 కోట్ల రూపాయలు అయితే ఎవ్రీ ఇయర్, కాబట్టి మేము అభివృద్ధి పథకం ఏమి చేయలేము అంటే మొదటి సంవత్సరం ఏ అభివృద్ధి పథకం జరగదని చెప్పి ఇవాళ బసవరాజు రాయరెడ్డి కావచ్చు లేకుంటే సిద్ధరామయ్య గారు కూడా ప్రకటించారు. ఇవాళ ఈ విద్యుత్కు సంబంధించినటువంటి ఇక్కడనేమో 24 గంటల విద్యుత్ అని చెప్పి మనం అపారమైన పెట్టుబడులు పెట్టి 1 టైం సెటిల్మెంట్ పెట్టి ఇవాళ ఏమంటారు కదా అన్నీ సమకూర్చిపోయిండు కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి అదృష్టం అనుకుంటా నేను. బహుశా సెక్రటరియట్ కావచ్చు, ప్రగతి భవన్ కావచ్చు, మన కమాండెంట్ కావచ్చు, జిల్లాల 33 జిల్లాలకు సంబంధించినటువంటి భవనాలు కావచ్చు, అన్ని సౌకర్యాల హంగులన్నీ సమకూర్చి నాకే కాదు భవిష్యత్తులో ఉన్నటువంటి ఎవరికి కూడా తెలంగాణ ప్రైడ్ ఉండాలని కేసీఆర్ గారు దూరదృష్టితో ఆలోచించి ఇలా ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, జిల్లాల జోలికి పోతున్నట్టుంది గవర్నమెంట్. అదే ఇప్పుడు ఇవన్నీ చేసిపోయిన తర్వాత అప్పుడేమో సెక్రటరియట్ మంచిది కాదు ఎందుకు కట్టిర్రు అన్నారు, ప్రగతి భవన్లో 250 రూములు ఉన్నాయన్నారు. మళ్ళీ ఇలా బట్టి విక్రమార్క గారు ఉంటారు కదా, అలా 250 రూములు ఉన్నాయా 25 రూములు ఉన్నాయా చెప్పాలి కదా ప్రజలకు. అంటే కేవలం ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కర్ణాటకలో ఇచ్చిన హామీ ఏ ఒక్కటి అమలు చేసేటువంటి ప్రయత్నం లేదు. తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారెంటీలకి ఇప్పటివరకు మోక్షం లేదు. మనం చూస్తూనే ఉన్నాం, రోడ్డు మీద అప్లికేషన్ ఫారాలు, సెక్రటరియట్లేమో కాలయాపన కోసం కమిటీలు, ఈ 2 తప్ప ఏం జరిగింది? బస్సులలో వేసిండ్రు, బస్సులు పెంచలేదు. ఇవాళ హైరు ఇచ్చినటువంటి బస్సులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మేము నడపమని చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. మీరు బస్సులు పెంచకుండా సౌకర్యాలు పెంచకుండా మొత్తంగా కూడా ఫ్రీ అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఆలోచన లేనటువంటి పనులన్నీ చేసి ఇవాళ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. పైగా ఇవాళ కొత్తగా తేనె తుట్టెను కలుపుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒకవేళ 33 జిల్లాలకు సంబంధించినటువంటి
ఇవాళ జిల్లాలు మారుస్తామంటే దాని వెనుక చాలా విషయాలు ఉంటాయి. ఇవాళ కలెక్టరేట్లు కట్టినాము, మనం ఎస్పీలు కట్టినాము, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీలు పెట్టినాము, నవోదయాలు రావడానికి. అంటే ఒక జిల్లా ప్రాతిపాదికగా అభివృద్ధి చెందాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచించి అన్ని జిల్లాలను కూడా పరిపాలన వికేంద్రీకరణ కోసం కేసీఆర్ గారు చేశారు. ఇప్పుడు ముఖ్యంగా ప్రజలు కూడా సెట్ అయిపోయారు. జిల్లాల ఎన్నేళ్ళు అయిపోయింది, 16 నుంచి ఇలా 7 ఏళ్ళు అయిపోయింది రాజేష్ గారు. మళ్ళీ మేము జిల్లాలు మారుస్తామంటే మళ్ళీ నువ్వు జోనల్ సిస్టమ్ మారుస్తావు మళ్ళీ. అంటే దీనికి అంతటికి ఏందంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిండ్రు మేనిఫెస్టోలో. ఇవన్నీ మారుస్తే ఏంటంటే మళ్ళీ జోనల్ సిస్టమ్ మారుతుంది, మళ్ళీ రిజర్వేషన్ మారుతుంది, మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2లో కేటగిరేషన్ మొదలవుతుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇచ్చినటువంటి రాజీనామాలు నెలైన ఆమోదం పొందుతలేవు. ఇవన్నీ కూడా ఏంటంటే కాలయాపనలో భాగంగా మైండ్ డైవర్ట్ చేస్తూ ఉన్నారు. రేపు లోకసభ ఎన్నికల తర్వాత వీటి గురించి ఆలోచిద్దాంలే అనేటువంటి ఒక భావనతో ముందుకు పోతున్నారు తప్ప ఏ ఒక్కటి చిత్తశుద్ధితో అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీల వైపు దృష్టి పెట్టాలి తప్ప ప్రతిపక్షాలు నోరు మూయించడానికో, ప్రతిపక్షాల మీద దాడి చేయడానికో, గత ప్రభుత్వంలో ఏమీ చేయలేదనే ఒక దుర్మార్గ వాదాన్ని ప్రజల ముందు ఉంచడానికో చేయదు. 100 రోజులు అనేది మ్యాక్సిమం సీలింగ్. నువ్వు 100 రోజుల నాడు చేయాలి కాదు. ఇది మేము 100 నాడే కొడతాము గోలీ అన్నట్టు కాదు. 1వ రోజు నుంచి మీ కార్యాచరణ ప్రారంభం కావాలి. 100 రోజులకు పూర్తి కావాలి. ఈ 13 ఇంటర్నేషనల్ స్కూల్ కడతావా 100 రోజుల్లో? ఎట్లా పెట్టినరు? ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ అని పెట్టినరు రాజేష్ గారు. మీరు ఆ 6 గ్యారంటీలో చూడండి. కానీ మేము అది అడుగుతాం, ఇంటర్నేషనల్ స్కూల్ స్థాపించు 100 రోజులను అడుగుతాం. ఎందుకంటే సాధ్యాలు తెలిసినటువంటి ప్రభుత్వంలో ఉన్న బాధ్యత గల పౌరులం కాబట్టి. మీరు ఇస్తానటువంటి ముఖ్యమైనటువంటి హామీలు 100 రోజుల్లో మీరు డెడ్ లైన్ విధించుకున్నటువంటి హామీలన్నా ఇవ్వండి అని ప్రజలు అడుగుతూ ఉంటే, ప్రజల మీద దాడి చేసే ప్రభుత్వం, వెటకారం చేసేటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా మానుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఒకవేళ 100 రోజుల్లో మీరు పరిష్కరించకుంటే 101 రోజు నుంచి మా కార్యాచరణ ప్రారంభమవుతుంది. నిన్న కేటీఆర్ గారు అన్నారు, కేసీఆర్ గారు పదవిలో ఉండడం కంటే ప్రతిపక్షంలో ఉండడం డేంజర్ అన్నాడు. నిజంగా కేసీఆర్ గారి స్వరూపాన్ని తెలంగాణ ప్రజలు 2001 నుంచి చూసిర్రు. సీఎం అనే 2 అక్షరాల కంటే కేసీఆర్ అనేది పవర్ఫుల్. 2 ఏంటంటే అధికారంలో కంటే కూడా కేసీఆర్ గారు ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన్ని ఎట్లా కొట్లాడతాడో 14 ఏళ్ళు ఉద్యమకారునిగా చూసిర్రు. కాబట్టి రేపు చూడబోతారు తెలంగాణ ప్రజలు. నిజంగా యాదవ్ గారు. సో 100 రోజులు అంటే వారు అన్నట్టుగా 100వ రోజు నాడే మొదలు పెట్టాల్సిన పని లేదు. డే 1 నుంచి ఆ 100 రోజుల్లో ఆ ప్రొసీజర్ అనేది పట్టాలు ఎక్కించగలగాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది 2 మేము స్కీమ్స్ అమలు చేస్తున్నాం కదా, ఇది బస్సు ఫ్రీ అనేది ఒకటి, తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించినది, అవి 2 చెప్తుంది. కానీ ఇంకా మిగిలిన హామీలు 6 గ్యారంటీల్లో వాటిని ప్రొసీజర్ చేసేటువంటి ప్రాసెస్ అయితే కనిపించట్లేదు. ఈ రేవంత్ రెడ్డి గారిది ఎట్లా ఉందంటే అల్లావుద్దీన్ అద్భుత దీపం అన్నట్టు అప్పుడప్పుడు ఏదో మాయ చేసేసి మసిబూసి మాదిరిగా చేసే పరిస్థితి కనబడుతుంది. ఒక్క రన్ను చేయని వాళ్ళు క్రికెట్లో మనం చూసుకున్నట్లయితే ఒక్క రన్ను చేయకుండా 100 రన్నులు చేస్తా అన్నట్టు మాయ మాటలు చెప్పి మనసులు గెలుచుకున్నారు తప్ప పని చేయడానికి వచ్చేసరికి మాత్రము చేతులెత్తేసే పరిస్థితి కొడుతుంది. మీరు అన్నట్లు ఈరోజు స్టార్ట్ చేయకపోతే 100 రోజులు 3 నెలల కాల వ్యవధిలో ఒక చిన్న గృహమే కట్టలేము. అలాంటిది వీళ్ళు గ్యారంటీలకు ఇంతవరకు ఒక ప్లానింగ్ లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా, ఒక భాగస్వాములను ఎవరు ఏంది అనే ఒక ఆలోచన లేకుండా ఏ విధంగా సక్సెస్ చేస్తారని ఆల్రెడీ మేధావులలో కానీ ప్రజల్లో కూడా ఆల్రెడీ అర్థమైపోయింది. వీళ్ళతోని ఏదీ కాదు, ఆలు లేదు సులు లేదు, అల్లుని పేరు సోమలింగం అన్నట్టు రేవంత్ రెడ్డి గారి మాటలు తప్ప మాటలు మూటలు కడుతున్నాడు కానీ కాలు కడప దాడతలేదు అన్నట్టు రేవంత్ రెడ్డి గారి యొక్క పోకడ అదే విధంగా ఉంది. ప్రజాక్షేత్రంలో స్పష్టంగా అర్థమైంది. వారిని ఏనాడు కూడా నమ్మే పరిస్థితులు అయితే లేరు. మాకు అందవు అని చెప్పేసి ఆశలు వదులుకున్నారు ప్రజలు. వారి యొక్క గ్యారంటీలకే గ్యారంటీ లేదు, మాకు కూడా ఏం గ్యారంటీ లేదు, మేము చేసింది తప్పు అని కూడా ప్రజలకు ఒక స్పష్టంగా అర్థమైపోయిందని చెప్పొచ్చు మనం. థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగ యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ దేవి ప్రసాద్ గారు. ఇది ఇవాళ వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.